స్థానిక ఆనం కళాకేంద్రం వద్దనున్న అంబేద్కర్ భవన్లో విహెచ్పిఎస్, ఏబీడీ, హెచ్ఎస్ఎస్, బీడీపీ దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పింఛన్ల పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దుస్సాలువ, పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగకి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ఎంతో మంది పేదలు దివ్యాంగుల బతుకుల్లో వెలుగులు నింపిన 3,000 రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా 6,000 రూపాయలకు పెంచి వారి భవిష్యత్తుకి మార్గదర్శకం చూపించారన్నారు. పెండిరంగులో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సి ఉందని, అధునాతన పరికరాలు కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలుగా మోసం చేసి వారికి కనీస ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యనుమల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమామహేశ్వరి, నారాయణ, వీరరాఘవయ్య, పెండం గాంధీ, రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షులు యనమదల వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి డాన్ శ్రీను, విశాఖోడేటి లక్ష్మీనారాయణ, భీమడోలు కిరణ్ కుమార్, మాధవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ భౌతుకి మార్గదర్శకత్వం చూపిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. వెనుకటి పనిముట్లు కానీ, క్యారీ పర్సులు కానీ, ఏదైనా సరే ట్రైవీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది. మన దురదృష్టం, మన ప్రజా సమూహంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. తమ జీవితంలో వారు నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని నింపాలి. సానుభూతి బాధ కావాల్సింది ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలి. దానివైపు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సవినయంగా మనవి చేస్తూ, అర్హులు ఎవరైనా మిగిలిపోయారా, గత ప్రభుత్వం ఏమైనా అనవసరంగా తొలగించిన వాళ్ళు కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేయిస్తామని సవినయంగా మనవి చేస్తూ, వికలాంగుల తరఫున సానుభూతి కాదు, మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ధైర్యం. వారికి ప్రయారిటీ ఎక్కడైనా సరే ముందు వరుసలో వాళ్ళని పెట్టండి. తోసుకొని పడేసిపోవటం కాదు, వాళ్ళకి ధైర్యం ఇవ్వటమే కాదు, వారికి మంచితనం నేర్పండి, వారికి మంచి అవకాశాలు ఇవ్వండి. ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగుల పక్షాన కొంత సహాయ సహకారాలు కూడా ఇవ్వండి. 10-15 సార్లు చంద్రబాబు నాయుడు కలిసి సమస్యలు తెలియపరిచినప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి మీకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 96,000 మంది పెన్షన్స్ కోల్పోయినారు. వాటిని కూడా పునఃపరిశీలన చేయమని చెప్పేసి మన శనివారం కలిసినప్పుడు సార్ దాన్ని కూడా విముక్తి తెలిపారు. వినతి పత్రం కూడా అందజేశాను. లోకేష్ గారికి కూడా తెలియపరిచినప్పుడు తను కూడా వెంటనే స్పందించి ప్రతి విషయం మీ దివ్యాంగులకు నేను చాలా న్యాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఈసారి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా మార్పులు చేయమని చెప్పేసి లోకేష్ గారిని, బాబు గారిని కూడా అడగడం జరిగింది. ఈసారి మీ రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజెస్ ఇవ్వమని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. దానికి బాబు గారు కూడా స్పందించారు. త్వరలో దాని గురించి ఆలోచించి చేస్తానని చెప్పారు.